సన్నటి సెగ కింద ఆ నూనెలో వేసి స్నానం చేయించి కలర్ మారాక పచ్చని చీర రంగులో ఉన్న పచ్చిమిర్చి వేసేయండి. తర్వాత పక్కింటి వాళ్ళ చెట్టుకి పెరిగిన టొమాటోలు కోసుకొని వేసేయండి. అలా వేసిన తర్వాత సంవత్సరం ముందు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో నుండి తీసి ప్యాన్ లో పడేయండి. ఆ తర్వాత కోడి కేకలు పెట్టి ఏడ్చి వాటర్ వస్తాయి. ఆ మూత పెట్టేసి పక్కింటి వాళ్ళకి ఇంటికి పోయిరండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసిరండి. ఆ వాటర్ అన్ని కాసేపటి తర్వాత ఆ చికెన్ తాగేస్తుంది. ఒక అరగంట టైం పెట్టుకొని ఈలోపు మంచి మూవీ ఏం చూడాలో సెర్చ్ చేసేయండి. ఈలోపు వాటర్ మొత్తం ఎగిరిపోతాయి. అంతే, మీ గుమగుమలాడే నాటుకోడి పులుసు. ఏంటి పులుసు అనుకుంటే ఫ్రై అయింది. ఏదో ఒకటి లేండి, ఇంకా కసాబిసా మసాలాలు వేసేసి బాగా తిప్పేసి దింపేయండి. రూమ్ లోకి పట్టుకెళ్ళి ప్లేట్లో రైస్ వేసుకొని ఆ మొక్కలు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ చికెన్ కర్రీ ఫోటో తీసి మీకు పార్సిల్ చేస్తా.